కాకినాడ జిల్లా తునిలో 20 రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ ఇంకా లభించకపోవడంతో కుటుంబంలో ఆందోళన కొనసాగుతోంది. చిన్నారి కోసం గడిచిన రోజులుగా ఎలాంటి సమాచారం లేకపోవడంతో తల్లి భవానీ తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. తినక నిద్రపోక బలహీన పడడంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిన్నారిని త్వరగా గుర్తించి తమకు అప్పగించాలని కుటుంబ సభ్యులు పోలీసులను వేడుకుంటున్నారు. కాకినాడ జిల్లా తునిలో 20 రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ ఇంకా లభించకపోవడంతో కుటుంబంలో ఆందోళన కొనసాగుతోంది. చిన్నారి కోసం గడిచిన రోజులుగా ఎలాంటి సమాచారం లేకపోవడంతో తల్లి భవానీ తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. తినక నిద్రపోక బలహీన పడడంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిన్నారిని త్వరగా గుర్తించి తమకు అప్పగించాలని కుటుంబ సభ్యులు పోలీసులను వేడుకుంటున్నారు. కాకినాడ జిల్లా తునిలో 20 రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ ఇంకా లభించకపోవడంతో కుటుంబంలో ఆందోళన కొనసాగుతోంది. చిన్నారి కోసం గడిచిన రోజులుగా ఎలాంటి సమాచారం లేకపోవడంతో తల్లి భవానీ తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. తినక నిద్రపోక బలహీన పడడంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిన్నారిని త్వరగా గుర్తించి తమకు అప్పగించాలని కుటుంబ సభ్యులు పోలీసులను వేడుకుంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు ఇప్పటికీ 20 రోజులు అవుతోంది అండ్ అధికారులు కూడా గాలింపు చర్యలు చేస్తున్నామంటున్నారు. కానీ ఇప్పటికీ ఏం అప్డేట్ లేదు అని కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అలాగే తల్లి భవానీ పరిస్థితి కూడా దెబ్బ తినడం వల్ల ఆమె ఆసుపత్రికి కూడా వెళ్ళడం జరిగింది. మరి దీనిపైన అధికారులు ఎలా స్పందిస్తున్నారు? ఎలాంటి అప్డేట్ ఉంది? సంగీత, ఏదైతే చిన్నారి జ్ఞానేశ్వరికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి జాడా అయితే తెలియలేదు. 500 మంది సభ్యులు బృందాలుగా విడిపోయి పూర్తిగా కూడా గాలింపు చర్యలు చేసిన ఈ రోజుకి 19వ రోజు ఈ రోజు కొనసాగుతుంది. ఇప్పటికే 18 రోజులు గడిచిన నేపథ్యంలో ఏదైతే కూంబింగ్ ఆపరేషన్ లో ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఎక్కడ పాపకు సంబంధించి ఆచూకీ కూడా దొరకలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇన్ని రోజుల నుంచి చిన్నారి రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి తల్లిదండ్రులు తల్లి భవానీ అయినా ఒక్కసారిగా అస్వస్థత గురైంది. నిద్రాహారాలు మానేయడంతో తన చిన్నారిపై బెంగపెట్టుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా నిన్న మధ్యాహ్నం కుప్పకూలిపోయిన పరిస్థితులు వెంటనే కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఆ వైద్యులు చికిత్స అందించిన తర్వాత ప్రస్తుతం భవానీ కోలుకుంటూ ప్రస్తుతం ఇంటి వద్దనే ఉన్న సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే 18 రోజుల పాటు పూర్తిగా కూడా ప్రభుత్వం ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టడంలో సఫలీకృతం అయినా సరే పూర్తిగా కూడా ఎక్కడ ఆధారాలు లభించలేని నేపథ్యంలో ప్రస్తుతం మిస్సింగ్ కేసుగా దీన్ని పరిగణించి దర్యాప్తు అయితే వేగవంతం చేశారు. అయితే దీనిపై హైకోర్టు కూడా సీరియస్ గా ఒక హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యం ఉంది. ఏదైతే జస్టిస్ లేసాగిల్ అలాగే జస్టిస్ జయసూర్య సంబంధించి న్యాయస్థానం పూర్తిగా కూడా ఈ చిన్నారి అదృశ్యానికి సంబంధించినంత వరకు ఇప్పటి వరకు ఎటువంటి దర్యాప్తు చేశారు, దర్యాప్తుకు సంబంధించి మీరు ఏ కోణాల్లో దర్యాప్తు చేశారు, నివేదిక సమర్పించాలంటూ 2 వారాలు గడువిచ్చే ఏపీ గవర్నమెంట్ కి ఆదేశాలు జారీ చేసింది. ఒక న్యాయవాది శ్రీకాంత్ అనే న్యాయవాది ఈ చిన్నారి అదృశ్యం వెనక ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలు పూర్తిగా కూడా చిన్నారి వెతుకులాటలో
ఏమాత్రం ఉపయోగపడలేదు. ప్రభుత్వం ఇంకొంత సీరియస్ గా చేసుంటే ఖచ్చితంగా చిన్నారి దొరికేదంటూ ఆయన పిల్లేయడం జరిగింది. దానికి ప్రభుత్వం తరపున జయంతి న్యాయవాదిగా ఉంటూ కూడా మరింత సమయం కావాలి, దర్యాప్తు చేస్తూ ఉంది. ప్రస్తుతం కేసు ముమ్మరంగా అన్వేషణ చేస్తున్నామని కూడా ఆవిడ చెప్పడం అయితే జరిగింది. అయితే జస్టిస్ లేతా గిల్లు ఏదైతే జస్టిస్ ఈశ్వరి వీళ్ళిద్దరూ కూడా న్యాయమూర్తులు ఇద్దరు పూర్తిగా కూడా ఏదైతే శ్రీకాంత్ని వాదనలతో పూర్తిగా కూడా ఒప్పందం తెలుపుతూ పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు 2 వారాల్లో సమర్పించాలంటే ఆదేశాలు జారీ చేసింది. పూర్తిగా కూడా చిన్నారి విషయంలో విఫలం ఎందుకు అయ్యారు, ఇన్ని రోజులైనా సరే ఇటువంటి ఆచూకీ ఎందుకు లభ్యం కాలేదంటూ కూడా ఒకంత ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితిలో ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి పూర్తి వివరాలు నివేదికలు తయారు చేసి సబ్మిట్ చేయవలసిన పరిస్థితిలో ప్రస్తుతం కేసుని అన్ని కూడా ఏదైతే మిస్సింగ్ కేసుకి అయితే పరిగణిస్తూ ఒకవైపు టెక్నికల్ గా ఏదైతే డంపింగ్ కాల్స్ అన్నింటినీ కూడా ట్రేస్ చేస్తూ ప్రస్తుతం ఈ చిన్నారి అదృశ్యం కేసుని అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికీ పూర్తిగా కూడా నిపుణుల బృందం ఎవరైతే టెక్నికల్ గా స్ట్రాంగ్ గా ఉన్న నిపుణుల బృందం ఎవరైతే ఉన్నారో కాల్స్ డేటా గానీ లేదంటే గతంలో క్రైమ్ డేటా ఉన్నటువంటి వారిని కూడా అదుపులో తీసుకున్నారు. చాలా వరకు ఇప్పటి వరకు సంచారి జాతులకు సంబంధించి కుటుంబ సభ్యులను చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజుకి కొంతమందిని ఇప్పటికే అదుపులో తీసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే చిన్నారి అయితే క్షేమంగా ఇంటికి రావాలని అందరూ ఆకాంక్షిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే చిన్నారి తల్లిదండ్రులు మాత్రం వాళ్ళ ఎదురు చూపులు ఇప్పటికీ 20 రోజులు కావస్తున్నా సరే చిన్నారి ఆచూకీ తెలియలేకపోతే ఒక ఇంత ఆందోళన బంధువుల్లోని స్థానిక ప్రజల్లోనే నెలకొంది సంగీత. అయితే వర్మ, ఇక్కడ తల్లి భవాని ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడం వల్ల బంధువులు ఆమెని ఆసుపత్రికి తరలించారు అని చెప్తున్నారు, అస్వస్థతకు గురి కావడం వల్ల. సో అక్కడికి ఎవరైనా అధికారులు వచ్చారా, ఆమెని పరామర్శించారా, ఏమైనా చెప్పారా తనతో? అంటే స్థానికంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే గాలింపు చర్యల కోసం ఇప్పటికే చాలా బృందాలు, అటవీ, రెవెన్యూ, పోలీసు, అనుమాన బృందాలు, అలాగే మెటల్ డిటెక్టర్ బృందాలు, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీము ఇతర బృందాలు ఇప్పటి వరకు ఆ ప్రాంతం అంతా కలిగి తిరిగారు. ఒక్కసారిగా గాలింపు చర్యలు నిన్నటితో ఆగిపోయిన నేపథ్యంలో స్థానికంగా ఒక 4-5 పోలీస్ సిబ్బంది మాత్రం అక్కడ ఉన్నారు. మీడియా ప్రతినిధులకు సంబంధించి ఎవరో కూడా ప్రస్తుతం అక్కడ లేనటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా ఎన్ని రోజులు గడుస్తున్నా సరే నిద్రాహారాలు లేని పరిస్థితిలో ఆవిడ అస్వస్థతకు గురవడం, ఆసుపత్రికి తరలించిన బదులు వైద్యులు అయితే ఆమెకి తగిన చికిత్స అందించారు. పోలీసుల ద్వారా సమాచారం తెలుసుకున్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ప్రభుత్వ వైద్యులతో మాట్లాడడం జరిగింది. చికిత్స అందించాలి, మెరుగైన వైద్యం అందించాలి. అయితే పూర్తిగా కూడా ఆహారం తీసుకోకపోవడం వల్లే ఈ అస్వస్థతకు గురయ్యారని వైద్యులు చెప్పారు. బలమైన ఆహారం తీసుకోవాలి, చిన్నారి ఖచ్చితంగా వస్తుందని ఒక ధైర్యం చెప్పి ఫోన్ లో మాట్లాడడం కూడా జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే యనమల దివ్య కూడా పరామర్శించడం జరిగింది. హోంమంత్రి అనిత కూడా ఫోన్ లో సంబంధించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే స్థానికంగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అయితే నాయకులు, సమీప పామాయిల్ తోటలో వీళ్ళతో పాటు పనిచేసేటటువంటి కూలీలు కూడా నిన్న అందరూ కూడా ఆమెని ఆసుపత్రి తరలించేందుకు అందరూ ఆమె ఇంటి ప్రాంతానికి వచ్చారు. అయితే బంధువులు ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే కూడా అటు పోలీస్ సిబ్బంది అయితేనో పూర్తిగా కూడా స్థానికులు అలర్ట్ అయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే వైద్యం అందించిన తర్వాత ప్రస్తుతం ఆవిడ కోలుకున్నారు. ఇంటి దగ్గర ఉన్న పరిస్థితిలో భర్త కూడా గణేష్ కూడా ప్రస్తుతం ఆమె వెంటే ఉండి ప్రస్తుతం సపర్యలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా చిన్నారి ఆచూకీ కోసం స్థానికంగా ఇప్పటి వరకు ఎలాగైతే ప్రభుత్వం అండగా నిలిచిందో అధికారులు కూడా ఇప్పుడు అండగా అయితే ఉన్నారని చెప్పాలి సంగీత. రైట్ వర్మ, థ్యాంక్ యూ.